ఎంపీకి కూడా నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో గన్ని ఓట్లు సమానంగా వేయించిన చరిత్ర తప్ప ఎమ్మెల్యేకు ఎక్కువ ఓట్లు ఎంపీకి తక్కువ ఓట్ల చరిత్ర లేదు. ఇప్పటికీ ఆయన అంతరాత్మక తెలుస్తుంది మా వీరరావు గారికి. రెండు కలిపే వస్తే 2014 వరకు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు కలిపి వచ్చేది. ఇక రాజీనామా చేస్తే వచ్చిన బై ఎలక్షన్ కలిపి వచ్చేది. ఈకల్లా అందరుగా నా ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చేదో ఎంపీగా ఆయన కూడా గన్ని ఓట్లు వచ్చేది. 2019లో మోడీ గారి ప్రపంచం వచ్చినాడు. 2019లో మోడీ గారి ప్రపంచం వచ్చినాడు. హిందూ వాళ్ళు బొండు వాళ్ళు అని చెప్పి తులనాడినాడు కూడా బయట నియోజకవర్గాల్లో ఆనాడు భారతీయ జనతా పార్టీకి 35,000, 50,000, 57,000 మెజార్టీ వచ్చినా హుజురాబాద్ లో మాత్రం నేను ఆనాడు టీఆర్ఎస్ లో ఉన్నా 53,000 మెజార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది తప్ప రాలేని. దాని తర్వాత నేను వచ్చిన నేను వచ్చిన తర్వాత మా వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఎంత వచ్చినాయో నేను ఆ లోతులకు పోను. కానీ ఒక్కటి అడుగుతున్నా, గ్రామంలో క్రెడిబిలిటీ ఉన్న లీడర్ లేకపోతే నా పార్టీ బతకదని నమ్ముతాను నేను. నా గ్రామంలో ఉన్న లీడర్, నా సర్పంచ్, నా వార్డు మెంబర్, నా ఎంపీటీసీ, నా గ్రామ కమిటీ అధ్యక్షుడు గొప్ప పేరుంటేనే నాకు ఓట్లు వస్తాయని చెప్పి నమ్మేటోను నేను. వాళ్ళు గొప్పగా లేకుండా లేరు. ఇలా కొత్త సూత్రం పెడుతున్న ఒక్కొక్కడు అక్కడక్కడ లీడర్లు. ఈ దేశానికి ఇవాళ నరేంద్ర మోడీ దిక్కు అనేటువంటి భాష ఎందుకు వస్తుంది? ఇవాళ దేశంలో ఎందుకు వస్తుంది? దేశంలో నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఎందుకంటాను ఇవాళ? ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు కాబట్టి. కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు వాళ్ళు ఏ భాష మాట్లాడినా, ఏ సంస్కృతులు ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఇవాళ ఎందుకంటున్నారు ఆ మాట? నచ్చింది కాబట్టి అంటున్నారు. వ్యక్తి ఎదగకుండా, వ్యక్తికి గ్రామం లేకుండా, వ్యక్తులకు పటాలు లేకుండా పార్టీలు ఉండాలనేటువంటి జ్ఞానం తప్పకుండా ఉండాలి. ఉంటుంది. తను నమ్ముకున్న నాయకుడు ఉంటాడు. క్యాడర్ అంటే పడిచచ్చే నాయకుడు ఉంటాడు. నాయకుడు అంటే పడిచచ్చే క్యాడర్ కూడా ఉంటుంది. బాబు, మీకు మానవ సంబంధం తెలుస్తే కదా, మీకేం సంబంధాలు ఉంటాయి? మీకు ఇక్కడ ఒకటి మీద వేసుకొని పోతుంది. మీరు మీద బాగా వేసుకొని పోతుంది. డ్రామా కంపెనీ లెక్క. కానీ మాది డ్రామా కంపెనీ కాదు, మాది హృదయాలు కలిసిన సంబంధాలు. మా హృదయాలు కలిసిన సంబంధాలు. నేను అనుకుంటా, నాతో వదిలిపెట్టి అమ్ముడుపోయిన సరుకు కూడా అంతరంగా తెలుసు రాండ్రన్న క్రెడిబిలిటీ ఏందో. ద్రోహం చేసేవాడు కూడా అనుకుంటాడు నా అవసరానికి అమ్ముడుపోయినా కానీ రాండ్రన్న గొప్ప అని కూడా అనుకుంటాడు వాడు. నేను నమ్ముతుంటాను. కాబట్టి నేను మీ ఒక్కటికే చెప్తున్నా, మీ ఆవేదన నాకు అర్థమైంది. మిమ్మల్ని అనాథ చేయాలని, మీ ఆత్మగౌరవాన్ని మట్ల కలపాలని, మీ రాజకీయ ఏ అవసరాలైతే ఉన్నాయో వాటిని అందించలేకుండా ఉంటా అనే నిస్సహాయత నాలో లేదనే మాట నీకు భలేమని చెప్తున్నాను. నాకు వస్తా ఉన్నారు, నాకు ఉంటారు ఒక రాజకీయాలు అంటాడు. అరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ధర్మం న్యాయం నమ్ముకున్నాను నేను మూడో నమ్ముకుంటాను. నేను మద్యాన్ని నమ్ముకున్నది కావాలని 100 సార్లు చెప్పినా. నేను డబ్బును నమ్ముకున్నది కావాలని 2 సార్లు చెప్పినా. నేను నమ్ముకున్నది మూడింటిని. ఒకటి ప్రజలు నమ్ముకున్నా, నేను ధర్మాన్ని నమ్ముకున్నా, నేను కష్టాన్ని నమ్ముకున్నా.